హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రాజేశ్వరి, మాణిక్యాంబ, సీతారత్నం ఇలా చాలామంది ఆడవాళ్లు మాన మర్యాదలు గల ఇల్లాళ్ళవుతారు. శేషగిరి, రాఘవరావు, వెంకట్రావు ఇలాంటి మగాళ్ళు అంతా పరువు ప్రతిష్టలు గల కుటుంబీకులవుతారు. మళ్ళీ చీకటి పడే వరకు విశాఖపట్నం మహాపతివ్రత. ఒక్క విశాఖపట్నమే కాదు, అనేక నగరాలు కూడా. ఇంతవరకైతే విన్నాం కదా. ఇప్పుడు అంధకారంలో నవల 2వ భాగం. అఫీషియల్ కాలనీలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ ఎస్కే నాయుడు గొప్ప బిల్డింగుకి డాబా గార్డెన్స్లో అందమైన ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఒక చల్లని సాయంత్రం వేళ. నాయుడు రిసీవర్ అందుకున్నాడు. హలో. అవతల నుంచి తీయటి నవ్వు, కోకిల కంఠం. ఎవరు? నాయుడు గారేనా? ఎస్ మేడం. నాయుడు గారేనా? నేనేనండి, పోల్చలేదా? మధుర తరంగాల నవ్వు. నాయుడికి ఆ నవ్వు బాగా పరిచితం. ఓ మిస్ సరోజా, వాట్ ఏ వండర్. సరిగ్గా ఇంకో గంటలో నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. హౌ డు యు డు సరోజా? సరోజా కాదండి బాబు, మిస్ సరోజిని. పేరే మర్చిపోతే ఎట్లా? పేరుదేముంది లేదు. నిన్ను వెంకాయమ్మ అంటే మాత్రం నీ అందం విసమెత్తు తగ్గుతుందా? ఏమిటి విశేషాలు? సరోజిని సుతారపు నవ్వు నవ్వి, ఏమున్నాయి సార్, తమ దర్శనాల్లేవు, అదే పెద్ద విశేషం. ఊళ్ళో లేను ఈ వీకంతా. ఎస్టర్డే ఈవినింగ్ వచ్చాను హైదరాబాద్ నుంచి. వెళ్ళారన్న మాట. మేమేమైనా గుర్తున్నామా? దేని సంగతి? అదిగో చూశారా, మర్చిపోయారు. అంతేలేండి, అంతమైన కొత్త ఫ్రెండ్స్ ఎవరో దొరికి ఉంటారు. అవునా? హైదరాబాద్ సుందరీమణులు మాటలా? మీ వైజాగ్ ఆడవాళ్ల కంటే ఆంధ్రాలో ఎక్కడా నాకు అందమైన వాళ్ళు కనబడలేదు తెలుసా? వైజాగ్లో ఉన్న 4 ఏళ్ళు అలాగే పొగిడేయండి మా వాళ్ళని. వెర్రెత్తి మీ చుట్టూ తిరుగుతారు. దానికేం గాని అసలు సంగతి చెప్పరేం? పి రామారావు గారి జాబ్ గురించి మాట్లాడుతాననలేదు మీరు? ఏం నీకెందుకంత ఇంట్రెస్ట్? ఎంత ముట్టిందేమిటి? ఛా పోండి, నాకేం కర్మ. నా ప్రాక్టీస్ నాకు చాలండోయ్. నల్లకోటు వేసుకొని కోర్టు వరండాలో నించున్నానంటే నెలకి 1000 రూపాయలు ఎడం చేత్తో సంపాదించుకుంటాను. ఏమిటనుకుంటున్నారు? పాపం, అతను చాలా పేదవాడండి. నువ్వు పెళ్లి చేసుకోరాదు, పోషిద్దువు గాని. పెళ్ళాం పోషిస్తే మీ మగవీరులకు చిన్నతం కదా. అదంతా పాతకాలం కబుర్లే, ఇప్పుడలా కాదు. అబ్బా చెప్పండి బాబు, అంత మురిపించుకోవాలా? రామారావు గారిని మీకోసారి చూపించాను కదూ. చాలా తెలివైన వాడండి. ఎంఏలో క్లాస్ వచ్చింది. పుట్టెడు సంసారం. మాకు బాగా తెలిసిన వాడండి. ఎక్కడా జాబ్ దొరకక ఒక పూట పస్తులతో పాపం చాలా బాధపడిపోతున్నాడు. అలాంటి వాడికి కొంచెం హెల్ప్ చేస్తే మీకేం పాపం వస్తుందా? వచ్చినా తప్పదు మరి. నీకోసం చాలేద్దురు, నా కోసం మహా పడిగాపులు పడి కూర్చున్నట్లే. మీ మిసెస్ పుట్టింటి నుంచి వచ్చేశారా? వచ్చింది. ఇప్పుడు ఇంట్లో లేదు. పేరంటానికెళ్ళారా? పేరంటానికెళ్ళేంత బయతనుకున్నావా? పార్టీకెళ్ళింది. మరి మీరెళ్ళలేదేం? నీకోసమే. అబ్బా ఊరుకుందురు. తపస్సు చేస్తున్నట్లే నా కోసమట. నా కోసం తపస్సంటే ముక్కు మూసుకు కూర్చోమంటావా? నిజంగా వద్దామనుకుంటున్నానోయ్. ఏం చేస్తున్నావు? మీకోసం కలలు కంటున్నాను టెక్నికలర్లో. అయితే వచ్చేస్తాను. ఇవాళ వద్దండి ప్లీజ్, ఫ్రెండ్స్ వస్తామన్నారు. ఆడవాళ్లేనా? కాదు, మగాళ్లే. ఏం మీకేం? అక్కడ నీకోసం మేమంతా దెబ్బలాడుకోవాలేమోనని. ఆడుకోండి. లేకపోతే ఏం మగాళ్ళు? ఆడది అప్పనంగా వచ్చి ఒళ్ళో వాలుతుందనుకున్నారా? చెప్పబోయ్, ఆఫ్టర్ 8 రానా? ఇంట్లో ఇల్లాలుండగా మీకిదేం బుద్ధండి? పాపం, నీ నాథుడు వచ్చే వరకు నీ కష్టసుఖాలు చూడాలి కదా. శ్రావ్యంగా ఎడతెగని నవ్వు. మిస్ సరోజిని BA BLLకి 25 ఏళ్లు దాటి ఉంటాయి. ఆమెను చూస్తే కళ్ళు తిప్పుకోవడం కష్టం అంటారు చాలామంది. తను చాలా అందమైన దాన్ననే ఆనందం ఆమె చేష్టల నిండా, చూపుల నిండా తొణికిసలాడుతూ ఉంటుంది. సరోజినికి ప్రాక్టీస్ గురించి శ్రద్ధ లేదు. ఏదో ఒక చదువు చదవాలి కాబట్టి, తండ్రి చదివించే స్థితిలో ఉన్నాడు కాబట్టి లా చదివింది. ప్రాక్టీస్ ప్రారంభించిన కష్టపడి అహోరాత్రులు శ్రమించి లా పరిజ్ఞానం వృద్ధి చేసుకోవాలన్నంత ఉత్సాహమూ లేదు. ఎవరో మంత్రం పెట్టి తనని గొప్ప అడ్వకేట్ జనరల్ని చెయ్యాలని ఆమె ఆశ. ఆమె చాలా సింపుల్గా, తాత్కాలికంగా పనిచేసే కేసులు మాత్రం తీసుకుంటుంది. SIT కేసులు, ప్రొహిబిషన్ కేసులు ఎక్కువగా చేస్తుంది. ఆమె కలలు పంచరంగులవి. తను స్త్రీ అందరిలా సర్వసామాన్యంగా బ్రతకరాదని, కోర్టు కేసుల్ని నమ్ముకుంటే అద్భుతమైన జీవితం సాధ్యం కాదని ఆమె విశ్వాసం.
ఆడంబరాలతో సుతారంగా కాలం గడపాలని ఆమె కోరిక. ఇల్లు దాటాల్సి వస్తే రోల్స్ రాయ్స్ కారులోనే తిరగాలి. వేరే నగరానికి ప్రయాణం చేయవలసి వస్తే ఎయిర్లోనే ఎగరాలి. కాలికి మట్టి తగిలే జీవితం అంటే ఆమెకు చెడ్డ కంపరం. ఇంకా ఆమెకి చాలా ఆలోచనలున్నాయి. ప్రపంచ సుందరి పోటీలో ఒక్కసారి విజయం సాధించి దేశ దేశాల వార్తాపత్రికల్లోకెక్కాలని, హాలీవుడ్ సినీ ఫీల్డ్లో ఎలిజబెత్ టేలర్ అంత ఫేమస్ స్టార్ కావాలని, పార్లమెంటుకి నిలబడి ఎంపీగా నెగ్గి మినిస్ట్రీలోకి పోవాలని, కనీసం అమెరికాలో టెక్సాస్లో ఏ ముసలి కోటీశ్వరుణ్ణైనా పెళ్లి చేసుకొని వాడి ఆస్తి అంతా తన పేర రాయించుకొని వాడికి విడాకులిచ్చేయాలని, ఇంకా ఇంకా అలాంటివే. ఆమె ధ్యాస తపస్సు ఎప్పుడు లగ్జరీస్ మీద, బ్యాంక్ అకౌంట్స్ మీద. కానీ ఆ ఆలోచనలో ఏవీ ఆమెకి బొత్తిగా అందుబాటులో లేవు. అందుచేత కొంతకాలం నుంచి ఇంకో రకమైన ఆలోచనలోకి దిగింది. ఎవరికి సహాయం కావాలన్నా మిస్ సరోజినిని సంప్రదించవచ్చు. మీకు మున్సిపాలిటీ కాంట్రాక్టర్ ఇప్పించాలా? పోరంబోకు స్థలాలకు మీ పేరున పెట్టా కావాలా? మీకు బదిలీ కావాలా? లేక మీ బదిలీ ఆగాలా? మీ బావమరిదికి ఉద్యోగం చూడాలా? మీకు పడని వాణ్ణి దేశం మూలకి విసిరేయాలా? మీ సుపుత్రులు మార్కులు రాకుండా అసలు కాలేజీకే వెళ్లకుండా పరీక్షలు పాస్ అవ్వాలా? కోర్టులో మీ ప్రొహిబిషన్ కేసుని కొట్టేయాలా? దేనికి సందేహించకండి. మిస్ సరోజినిని కలుసుకోండి. పర్సు మాట మర్చిపోకండి. ఆమె మిమ్మల్ని మోసం చెయ్యదు. మీ పని చేయగల నాయుడినో, శాస్త్రినో, మీనన్నో, సింగునో ఎవడినైనా సరే నైస్గా టెలిఫోన్లో కాంటాక్ట్ చేసి తన మధురమైన నవ్వుతో అవతల వాణ్ణి వెర్రెత్తించి మాటల్లో మన్మథ బాణాలు కురిపించి మేనకలా సింగారించుకొని విశ్వామిత్రులకు సరసం అందించి ఆ మగ మహారాజుల్ని స్వర్గపు టంచులకు తీసుకుపోతుంది. తన అందచందాలకి, తన ఫ్యాషన్లకి లొంగని మగవాళ్లంటే ఆమెకి చాలా కంపరం. నా భార్య కన్నా నువ్వు బాగున్నావు అని ఏ మగవాడైనా అంటే ఆమెకి చాలా ఆనందం కలుగుతుంది. పెళ్ళాం బిడ్డల్ని, సంసారాలని వదిలి తన వెంటపడే నడి వయస్సు మగాళ్ల మాటలకు ఆమె గర్వపడుతుంది. అయినా ఆమె ఏం చేస్తోందో, ఎలా చేస్తోందో మీకనవసరం. మీ పని జరుగుతుంది. మీరిచ్చిన నోట్లు బ్యాంకుకి పంపుతుంది. అందరికీ సరోజినియే సహాయం చేయలేకపోయినా మిస్ కాంచన ఎంఏ ఉంది, మిస్ ప్రేమలత బీఈడీ ఉంది, డాక్టర్ మిసెస్ జానకీదేవి ఉంది. ఎవరైనా మీ పర్స్ అందుకొని మీకు సాయం చేస్తారు. మీరు మ్యారేజ్ చేసుకోరా అని మిస్ సరోజినిని అడిగితే ఆమె చాలా చిరాకుపడి నుదురు చిట్లించి, స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఉండకూడదా? జీవితానికి పెళ్లి అనివార్యమా? డర్టీ బిజినెస్, ఐ హేట్ సచ్ నాన్సెన్స్ అంటుంది. పెళ్లికి, శృంగారానికి బొత్తిగా సంబంధం లేదని ఆమె గాఢ నమ్మకం. డాక్టర్ మిసెస్ జానకీదేవి మిస్గా ఉన్నప్పుడు డాక్టర్ కుమార్తో స్కూటర్ మీద విశాఖపట్నం వీధులన్నీ విహరించింది. ఇద్దరు పార్టీలకి, పిక్నిక్లకి, పిక్చర్లకి, హోటళ్లకి కలిసి తిరిగారు. పెద్దల్ని ధిక్కరించి మ్యారేజ్ చేసుకున్నారు. 4 సంవత్సరాల తరువాత మిసెస్ జానకీదేవి డాక్టర్ రాయ్తో కార్లలో తిరగడం మొదలుపెట్టింది. రాయ్ ఆమెకి డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేసిన మర్నాడే డాక్టర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత డాక్టర్ రాయ్ మిస్ నళినిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ జానకీదేవి ప్రొఫెసర్ రావుతో ఉంటుంది. ప్రేమ శాశ్వతానుభూతి కాదు, అది మనిషిని బట్టి ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది అంటుందామె ముఖ్య స్నేహితులతో. అయితే చాపల్యానికి ప్రేమకి తేడా ఏమిటి? ప్రేమ ప్రత్యేకత ఏమిటి అని అడిగితే, ప్రేమ ఎదుటి వ్యక్తిని డిక్టేట్ చెయ్యదు, కంట్రోల్ చెయ్యదు. అది ప్రత్యేకత కదా అంటుంది. కానీ మన మీద పెత్తనం చెయ్యని ఉన్నతమైన ప్రేమకి స్వార్థరహితంగా మనమే లొంగిపోతామని, స్వచ్ఛమైన ప్రేమకే ఆ శక్తి ఉంటుందని ఆమె చెప్పే ఇతర అర్థాలేవి ప్రేమకు వర్తించవని ఆమెకి తెలియదు. బహుశా ఆమె ఇంకెంతో కాలం ప్రొఫెసర్ రావుతో ఉండలేరు ఇద్దరు. మిస్ సరోజిని లాంటి విద్యాధిక వేశ్యలు, మాణిక్యాంబ లాంటి సంసార స్వరుణులు, రాజేశ్వరి లాంటి పేద పడుపు కత్తెలు విశాఖపట్నంలో 100, 1000 కొల్లలు. దేశంలో పల్లెటూరు, పట్టణం, నగరం ఎక్కడా తారతమ్యం లేదు. అన్ని విశృంఖల కామ జీవితాలకు ఆటపట్లే. జీవితానందాలన్నీ 2 చేతులా జుర్రుకోవాలని ఆరాటపడే ఎస్కే నాయుళ్ళు, శేషగిరులు, రాఘవరావులు ఏ సరోజినితోనో, మాణిక్యాంబతోనో, రాజేశ్వరితోనో సంబంధాలు కలిగించుకోకుండా ఎలా జీవించగలరు? సాయంత్రం నుంచి ఆకాశం మబ్బు పట్టి ఉంది. గాలి దూరంగా తరుముతున్నా మబ్బులు మళ్ళీ కూడుకుంటున్నాయి. రోజంతా చల్లగా, చలిగా ఉంది.
చీకటి రాత్రిలో దీపాలు రెట్టింపు కాంతితో వెలుగుతున్నాయి. విశాఖపట్టణం వీధులు, బజార్లు సందడి సందడిగా ఉన్నాయి. రాజేశ్వరిలో మొదటి ఆట వదిలిపెట్టారు. జనం సినిమా కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. ఆ కబుర్లు శ్రద్ధగా వింటూ చాలామంది రెండో ఆటకి వస్తున్నారు. ప్రకాశం, కృష్ణారావు సినిమా కబుర్లు చెప్పుకుంటూ జంటగా నడుస్తున్నారు. ఇప్పుడలాంటి స్నేహితులుంటారంటావా అన్నాడు ప్రకాశం. అతను డాక్టరు, కోటు వేసుకున్నాడు, మఫ్లర్ కట్టుకున్నాడు. రావు భుజం మీద చెయ్యి వేసి నడుస్తున్నాడు. అతను చాలా అందమైనవాడు, అందానికి తగ్గ శరీర సౌష్ఠవం గలవాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటారు అన్నాడు కృష్ణారావు. అతను లెక్చరరు, అందానికి దర్బానికి కూడా ప్రకాశం కన్నా తక్కువవాడు. తెల్లటి బట్టలతో చాలా సింపుల్గా నీట్గా కనిపిస్తున్నాడు. చలికి 2 చేతులు ప్యాంట్ జోబుల్లో పెట్టుకుని నడుస్తున్నాడు. సినిమాలో కథానాయకుడొక రాజకుమారుడు, అతనికో ప్రాణ స్నేహితుడున్నాడు. రాజకుమారుడి మీదకొక చెయ్యని నేరం వస్తుంది. దేశ బహిష్కరణ శిక్ష వేస్తాడు రాజు. రాజకుమారుడొక సామాన్య యువతిని ప్రేమించాడు. ఆ ప్రేయసిని తాత్కాలికంగా వదిలేసి స్నేహితులిద్దరూ దేశం వదిలి వెళ్ళిపోతారు. రాజకుమారుణ్ణి కష్టాల్లో స్నేహితుడు ప్రాణాలకు తెగించి ఆదుకుంటూ ఉంటాడు. కథ చాలా తిరకాసులతో నడిచి నడిచి చివరికి సుఖాంతమవుతుంది. ఆ స్నేహితులు మంచి స్నేహితులుగా రుజువవుతారు. అలాంటి స్నేహం, అలాంటి ప్రేమ సాధ్యమా అని ప్రకాశానికి సందేహం పట్టుకుంది. ఏమిటోయ్, అలాంటి వాళ్ళిప్పుడు ఉంటారంటావా? నేను నమ్మను అన్నాడు రెట్టిస్తూ. నువ్వు నమ్మనివన్నీ అసత్యాలు కావు ప్రకాశం. మనుషుల్లో ఉన్నతమైన సంబంధాలు, ప్రేమలు లేకపోతే మనుషులు ఏనాడో గొడ్లు అయ్యేవాళ్ళు అన్నాడు కృష్ణారావు దృఢంగా. కబుర్లు చాలేవోయ్, నీ మాట చెప్పు, నువ్వలా చెయ్యగలవా? అలా చెయ్యడం అంటే ప్రాణాలివ్వాలా? అవసరమైతే ఆ స్నేహితుడిలాగానే దానికి కూడా సిద్ధపడాలి. అది జానపద కథ కాబట్టి అలా నడిచింది. ఇప్పుడు అలా జరగదు. కానీ నేనెప్పుడూ స్నేహితుల్ని హృదయపూర్వకంగానే ప్రేమించగలననుకుంటున్నాను. అవును, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ మనిషికి అసలు స్వార్థం లేని ప్రేమ ఉండడానికి వీల్లేదు. ప్రేమ కూడా స్వార్థమే తెలుసా? మంచిగా ఉండడం, ఎవరికైనా ఉపకారం చెయ్యడం, తన శారీరక సుఖాలు త్యాగం చేయడం, అవన్నీ ఉన్నతమైన అనుభూతులు. ప్రాణత్యాగం గురించి పొందే ఆనందం, తృప్తి ఆ ప్రాణాలు దక్కించుకొని పారిపోయినప్పుడు దొరక్కపోవచ్చు. దేశభక్తితో ఉరికంబాలెక్కే వాళ్ళకి, మత నమ్మకాలలో విరాగులయ్యే వాళ్ళకి అలౌకికమైన స్వార్థం, ఆనందం ఉంటాయి. మనిషి ఎంత నీచుడు కాగలడో అంత ఉన్నతుడు కూడా కాగలడు. హాల్లో కృష్ణారావు అంటూ ఎవరో పిలిచారతన్ని. కృష్ణారావు మాటలాపేసి అటు చూసి, మా కో-లెక్చరర్ వస్తానుండు అని అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రకాశం 2 అడుగులు నడిచి జెండా చెట్టు కింద నించుని సిగరెట్ అంటించాడు. వెనక నుంచి ఒక ఆడమనిషి నెమ్మదిగా వచ్చి ప్రకాశానికి కొంచెం దూరంలో నించుంది. ఆమె రాజేశ్వరి. మనిషి చాలా చిక్కింది. అరగంట కిందటే ఇంట్లో నుంచి బయటకి వచ్చింది. ఆమెకి ఈ మధ్య చాలా జబ్బు చేసింది. 3 నెలల కడుపు పోగొట్టుకోవడానికి ఎరికల వాళ్ల మందులు మింగి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. కేజీ ఆసుపత్రిలో 1 వారం రోజులుండి ఇంటికొచ్చింది. 4-5 రోజుల నుంచి తేలిగ్గా తిరుగుతుంది. పెట్లో ఉండే 20 రూపాయలు ఖర్చయిపోయాయి. ఆమె ఇంటి పక్కనున్న దుర్గా 10 రూపాయలు అప్పిచ్చింది. మళ్ళీ 5-10 సంపాదించుకోకపోతే రోజు వెళ్ళదు. సినిమాలు వదిలే వేళకి నెమ్మదిగా పాకకి తాళం పెట్టి బయలుదేరింది. ప్రకాశాన్ని చూడడానికి భయం వేసిందామెకి. అలా సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు ఆమె ఇంటికి రారు. ఆమె నచ్చితే ఆమెనే తమకిష్టమైన చోటికి తీసుకెళ్తారు. ఏమో చెప్పలేం, మగాళ్లల్లో అంత మడికట్టుకున్న వాళ్ళెవ్వరూ ఉండరు అనుకున్న రాజేశ్వరి కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రకాశం దగ్గరికి వచ్చింది. కొంచెంసేపు ఎటో చూస్తూ నించుంది. ప్రకాశం ఆమెనో కంట కనిపెడుతూనే ఉన్నాడు. రాజేశ్వరి హఠాత్తుగా మొహం తిప్పి నవ్వుతూ అడిగింది, వస్తారా అండి? ప్రకాశం తొణకలేదు. ఎక్కడికి అన్నాడు కొంచెం నవ్వి. మీకు తెలియదా అంది తలంచుకుంటూ. ప్రకాశం మాట్లాడలేదు. సిగరెట్ ముక్క బూటు కింద నలిపి చెట్టు కింద నుంచి వెళ్ళబోయాడు. రాజేశ్వరి చటుక్కున అతని చేతి మీద చెయ్యి వేసి నొక్కింది. రండి, వెళ్ళిపోతారేం అంది లాలనగా. ప్రకాశానికి కళ్ళ నిండా కోపం వచ్చింది. చెయ్యి విదిలించుకున్నాడు. జాగ్రత్త, వెధవేషాలెయ్యకు అన్నాడు కఠినంగా. బిత్తరపోయిందామె. అలాగే చూస్తూ నించుంది. ప్రకాశం పర్సులో నుంచి 2 రూపాయల నోటు తీసి ఆమెకివ్వబోయాడు నిర్లక్ష్యంగా. తెల్లబోయిందామె. ఎందుకండి? తీసుకో, ఇందుకేగా నీ వేషమంతా. వద్దులేండి, ఊరికెనే నాకెందుకండి? ఓహో, టెంపరెంత? వెటకారంగా నవ్వాడు. చెట్టు దగ్గరకు వచ్చిన కృష్ణారావు ఇద్దరినీ చూసి తెల్లబోయాడు.
రాజేశ్వరి అతన్ని ఆశగా చూసింది. ప్రకాశం రా, ఎవరావిడ? కనపడ్డంలా దేవకన్య. నేను ప్రేమించి వెంటపడతానేమోనని నించుంది. పోనీ కదా అని 2 రూపాయలు ఇవ్వబోతే పెద్ద బెట్టు. పతివ్రతలాగా తన సిరి సంపదలు నాకు అంటిస్తేనే గాని తీసుకోదట. కృష్ణారావు తీక్షణంగా చూశాడు ప్రకాశాన్ని. ప్రకాశం డోంట్ బి డెవిలిష్ అనేసి గబగబా పోయి రోడ్డు మధ్య నించున్నాడు. అప్పటికే రాజేశ్వరి తలంచుకొని వెళ్ళిపోయింది. ప్రకాశం నోటు పర్సులో పెట్టుకున్నాడు. కృష్ణారావుని కలిశాడు. నీకెందుకంత కోపం వచ్చింది రావు? కోపం కాదు, చాలా అసహ్యం వేస్తుంది నీ మీద. అరే నేనేం చేశాను? నేనేం పిలవలోదోయ్ బాబూ. అదే నా చెయ్యి పట్టుకుంది. ఏం పట్టుకుంటే? నీ పవిత్రత మాసిపోయిందా? అక్కర్లేదని చెప్పరాదు. దేవకన్య అని పతివ్రత అని వెక్కిరిస్తే గాని నీ కసి తీరలేదా? ఆమె నీకు సిరి సంపదలు అంటిస్తుందన్నావే, అవన్నీ ఆమెకెవరంటించారు? ఏమిటోయ్ బజారు రాస్కెల్ని వెనకేసుకొస్తావు? అసలు నా చెయ్యి పట్టుకోవడానికెంత ధైర్యం? నేనలాంటి వాడిలా కనపడ్డానా? ప్రకాశం రావుతో దెబ్బలాటకి దిగాడు. తెల్లనివన్నీ పాలు కావు ప్రకాశం. మొదట గంభీరంగా కనబడి తర్వాత వెంటబడే వాళ్ళని ఎంతమందిని చూసిందో ఆమె. అయినా నువ్వెలాంటి వాడివైతే ఆమెకెందుకు? వస్తే డబ్బులిస్తావు, లేకపోతే లేదు. నువ్వు దానం చేస్తే తీసుకోవడానికి ఆమె ముష్టిదనుకున్నావా? ముష్టివాళ్లకన్నా నీచం వీళ్ళు. సొసైటీని సర్వనాశనం చేస్తారు. అవును, సొసైటీ అంతా వీళ్ల చేతుల్లోనే ఉంది. దేశాన్ని పీడించే మినిస్టర్ల కన్నా, దొంగ భక్తుల కన్నా, లంచగొండుల కన్నా సొసైటీని నాశనం చేస్తారా వీళ్ళు? విచ్చలవిడి చాపల్యాలతో తిరిగే మగరాయుళ్ల కన్నా సొసైటీని నాశనం చేస్తారా వీళ్ళు? ప్రకాశం, నువ్వు న్యాయంగా మాట్లాడాలంటే సొసైటీయే వీళ్ళని నాశనం చేస్తుందనాలి. నువ్వు ఎన్ని చెప్పు, ఇలాంటి వాళ్ళంటే నాకు చెడ్డ రోత. ఇలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని పుట్టడంతోటే ఉండరు పాపం. ఆమె ఇంత రాత్రి ఇలాంటి చలిగాలిలో వర్షానికి కూడా భయపడకుండా ఒంటరిగా చెట్టు కిందో రోడ్డువారో నిలబడి మగాళ్ళని రమ్మని పిలుస్తుందంటే ఎందుకంటావు? నీ భార్యలాగా నా భార్యలాగా నిశ్చింతగా ఇంట్లో కూర్చుని భర్త వస్తాడని ఎదురు చూడడం ఇష్టం ఉండదంటావా? డబ్బుగల కుటుంబంలో పుడితే పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసుకుంటూ దర్జాగా బతకలేదంటావా? ఆమె ఎందుకలా తయారైంది? కొంచెం ఆలోచించు. మన పవిత్రతకి మనం గర్వపడడం కాదు, ఎదుటి వాళ్ళ దుస్థితికి బాధపడాలి. మనం మనుషులం అనుకుంటే అలాంటి వాళ్లకు కొంచెం సానుభూతైనా చూపించాలి. ఎంత సానుభూతి చూపించినా దండగే. వాళ్ళకింకో మార్గంలో బ్రతకాలని ఉండదు. ఆ మార్గం ఏదో నువ్వు చూపించు. ఒక్క ప్రాస్టిట్యూట్ని ఉద్ధరించు. మహా అయితే ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటానంటావు. అంతేనా? తీరిపోతుందా ఆమె సమస్య? కొన్నాళ్లకి నువ్వే పిలుస్తావేమో ఆమెని పక్కలోకి. నువ్వు కాకపోతే ఇంకొకరు. పోనీ నువ్వు పని మనుషులుగా ఎంతమందిని పెట్టుకోగలవు? నీలాగా ఎంతమంది పెట్టుకుంటారు? ఎంతమంది వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంచుతారు? నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడుతావు రావు. చేసుకోవాలంటే 1,00,000 పనులు దొరుకుతాయి. కండ కావరం వీళ్ళకి. కాదు, కండ కావరంతో బతికేది వీళ్ళు కాదు ప్రకాశం. ఉన్నారు వేరే. అందర్నీ ఒకే ఘాటిన కట్టుకో. అది న్యాయం కాదు. ఒక నిరుపేదరాలు కాయా కష్టం చేసుకుని తృప్తిగా తిండి తిని ధైర్యంగా తన దారిన తను ఉండగలిగే పరిస్థితులు ఉన్నాయా మన సమాజంలో? అదే మగాళ్ళైతే కొంత నయం. వాళ్ళు పొట్టలు నిండక దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, సారా బట్టీలు పెడతారు, ఏదో ఒక అవినీతితో మునిగి తేలుతుంటారు. సుఖంగా బతికే మార్గాలే ఉంటే ఎవరి ఒళ్ళు వాళ్ళెందుకు అమ్ముకుంటారు? జబ్బులు తెగుళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? ఆమె నీ చెయ్యి ముట్టుకుంటుందని అంత చీదరించుకున్నావు. ఏమైనా జవాబు చెప్పగలిగిందా? ఆమెకి ఆత్మాభిమానం లేదంటావా? సిగ్గు లేదంటావా? అన్నీ వదిలేసుకుంది. ఎందుకు? పొట్ట కోసం. అలాంటి నిర్భాగ్యురాల్ని వెటకారం చేసి ఏం ప్రయోజనం చెప్పు? ప్రకాశం మాట్లాడలేదు. చాలాసేపు మౌనంగా నడిచాడు. అతని మనసు తప్పు చేసినట్టు బాధపడుతుంది. అవును, నేనలా అనకుండా ఉండవలసింది. వెటకారం చేయడం బాగాలేదు. కానీ ఆమె అంత చొరవగా నా చెయ్యి పట్టుకునేసరికి కోపం వచ్చిందోయ్. పర్వాలేదులే, అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళని చూస్తుంటే ఆమెకి కూడా మగాళ్ల మీద గౌరవం పోకుండా ఉంటుంది. రావ్, చాలా పేదవాళ్ల మాట కాదు, పెద్ద కుటుంబాల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, శుభ్రంగా కాపురాలు చేసుకునే భార్యాభర్తలు, ఎంతోమంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు వ్యభిచరిస్తారు? నీతిగా హాయిగా బతకాల్సిన సంసారాలు ఎందుకు వ్యభిచరిస్తారు? అదే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు అన్నాడు ప్రకాశం. కృష్ణారావు ప్రకాశం భుజం మీద చెయ్యి వేశాడు.
వ్యభిచారం అంటే ఒక్క సెక్స్ లైఫ్కే సంబంధించింది అనుకుంటున్నావు. కాదు, అసలు వ్యభిచారం అంటే అర్థం చాలా పెద్ద నేరం అని. ఆ నేరం ఏ రకంగానైనా ఉంటుంది. మనుష్యుల్లో న్యాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే పెద్దలంతా వ్యభిచారులే. డబ్బు కోసం, అక్రమ సంపాదన కోసం తప్పించే వాళ్ళంతా వ్యభిచారులే. ఆ విధంగా చూస్తే ఎంతోమంది వ్యభిచారులున్నారు సంఘంలో. పోనీ నువ్వన్న దాని గురించే మాట్లాడినా ఎందుకు వ్యభిచరిస్తున్నారనే దాన్ని గురించి కావలసినన్ని కారణాలు తెలుస్తాయి. ధర్మ వ్యభిచారం, అర్ధ వ్యభిచారం లేని చోట కామ వ్యభిచారం ఉండదు. నిజం చెప్పాలంటే మన దాంపత్యాల్లో అన్ని విధాల జత కలిసి మానసిక సామరస్యంతో అన్యోన్యంగా బతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ. నా సంసారం మీద కూడా నాకు ఆ విశ్వాసం లేదు. మన దాంపత్యాలు కూడా వ్యభిచారం కన్నా గొప్పవేం కావు ప్రకాశం. ఎవ్రీ హౌస్ ఈజ్ ఏ లైసెన్స్డ్ బ్రోతల్ హౌస్ ఇన్ అవర్ సొసైటీ. దేర్ ఈజ్ నో డౌట్. ప్రతి ఇల్లు లైసెన్స్ పొందిన వ్యభిచార గృహమే, సందేహం లేదు. ఛా, అదేమిటోయ్ కాదు, నువ్వు చూడగలిగినంత మందిని స్టడీ చేయి. నేనన్నది నిజమో కాదో తెలుస్తుంది. ఉన్నంతలోనే, ఈ ఉన్న పరిస్థితుల్లోనే మన ఇళ్ళు అన్ని విధాలా సుఖంగా ఉండేలాగా మనం శక్తి కొద్దీ ప్రయత్నించాలి. మన బాధ్యత అది. ఇప్పుడు చెయ్యటంలా ఇంకెట్లా అంటే ఏం చెప్పగలం? అరే, చినుకులు పడుతున్నట్లున్నాయి. నువ్వు రిక్షా ఎక్కేస్తావా? ఇద్దరూ గబగబా పూర్ణ మార్కెట్ వరకు నడిచారు. కృష్ణారావు ఇల్లు మార్కెట్ వెనక వీధిలో ఉంది. ప్రకాశం రీడింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ప్రకాశం రిక్షా ఎక్కి, రావ్, నువ్వు తడుస్తావేమో, మఫ్లర్ తీసుకో అంటూ మఫ్లర్ విప్పి అందించబోయాడు. వద్దులేవోయ్, అది కట్టుకునే లోపనే ఇంటికి పోతాను అని గబగబా నడక సాగించాడు కృష్ణారావు. రాజేశ్వరి చెక్కిళ్ళు గులాబీ రంగుతో ఎరుపెక్కకముందే, ఆమె ఊహాలోకం ఒళ్ళు విరిచి మేలుకోకముందే, ఆమెలో మధురమైన వాంఛలేవి తల ఎత్తకముందే, పురుష సహచర్యాన్నికామె నిరీక్షించకముందే ఆమె దారుణంగా, అమానుషంగా దోపిడీ అయ్యింది. ఆనాటి నుంచి ఆమె మూగ మనసుతో దోపిడీ అవుతూనే ఉంది. ఆమె లేత వయసులో ఇంకా మృదువుగా, అందంగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప వాళ్లతో దర్జాగా తిరిగింది. ఆమె యవ్వన సౌందర్యం ఆమెని కార్లల్లో ఎక్కించుకొని మేడల్లో దింపి పట్టు పరుపుల మీద కూర్చోబెట్టింది. ఆమెకెన్నో మంచి చీరలు, బహుమతులు ఇప్పించింది. ఆమెని చాలామంది ధనికులు, ఉద్యోగులు, గొప్పవాళ్ళు అనుభవించారు, సుఖపడ్డారు, మర్చిపోయారు. ఆ దశ మారి చాలా కాలమైంది. ఆమె దగ్గరుండే అందమైన చీరలన్నీ చిరిగిపోయాయి. ఆమె సౌందర్యం కొన్ని వన్నెలు తగ్గిపోయింది. ఆమె యవ్వనానికి కొంత వయసు మీరింది. ఆమె గొప్పవారికి చాలా దూరమైంది. శరీర వ్యాపారంలో ఆమె మనిషి బొమ్మగా మిగిలింది. ఆమెకు ఇష్టాలు లేవు, కోపతాపాలు లేవు, అసహ్యం లేదు, జుగుప్స లేదు, ఆనందం లేదు, అనుభవం లేదు. ఎవరి చేతుల్లోనూ ఆమెకు చల్లదనం ఉండదు. ఎవరి గుండెలు ఆమె హృదయంలో ప్రతిధ్వనించవు. సరస్సుల చేష్టలు ఆమె ఆత్మని తృప్తిపరచవు. ఆమె తన కౌగిలిలో ఉంది అనుకున్న వాళ్లంతా చాలా భ్రమపడతారు. ఆమె మనసు వాళ్ళని అంటకుండా వేరే లోకంలో ఉంటుంది. ఆమె నిర్వికారంగా శరీర వ్యాపారం చేస్తుంది. అదృష్టం కొద్దీ బేరాలు వస్తాయనుకుంటుంది. తెల్లవార్లు తన హావభావాలతో, మనసు లేని ముద్దులతో, చేతులు రాని కౌగింతలతో తన కోసం వచ్చిన మగవారిని, మృగాల్లాంటి వారిని, పశువుల్లాంటి వారిని, తాగి తందనాలాడేవారిని, పచ్చి బూతులు తిట్టేవారిని, జబర్దస్తీ చేసేవారిని, అధికారం నెరిపేవారిని, తెగుళ్ల వారిని, రోగాల వారిని, ముష్టివారిని, ముసలివారిని, పగటి వేదాంతులని, దొంగ సన్యాసుల్ని, పచ్చి కాముకుల్ని, అందర్నీ చిరునవ్వుతో ఆహ్వానించి మురిపించి తెల్లవారుతుంటే ఆఖరివాణ్ణి సాగనంపి కొన ఊపిరితో నిస్సత్తువతో గొడ్డులా పడి నిద్రపోతుంది. జుట్టంతా విడిపోయి చెదిరి చిక్కులు పడి 10 సార్లు రాసుకున్న పౌడర్ కరిగి మచ్చలు కట్టి ఒళ్లంతా కొరుకుళ్లతో, రేగిన పుళ్లతో, నొప్పులతో, చెమటలతో తడిసి నాని బట్టలూడి బోసిగా మృత కళేబరంలా పడి ఉంటుంది. 10 సార్లు కట్టి విడిచిన చీర, తొడిగి విడిచిన రవిక మంచం కింద కుప్పకూలి ఉంటాయి. పీచు తలగళ్ళు, మాసిన పక్క గుడ్డలు గోడవార పడి ఉంటాయి. బల్లమీద సర్దిన నల్లగుడ్డ జారీ జారీ కింద పడుతుంది. తుడిచి వెలిగించిన దీపం మాసిబారి ఆరిపోతుంది. నగ్నంగా, భయంకరంగా జుట్టు విరబూసుకొని ఆమె అస్తవ్యస్తంగా నేలమీద పడి చచ్చిపోయినట్టు నిద్రపోతోంది. ఆ చావు నిద్రతోనే, ఆ గొడ్డు నిద్రతోనే ఆమె మనస్సు, ఒళ్ళు యథాస్థితికి వస్తాయి. ఆ నీరసపు ఉచ్ఛ్వాస నిశ్వాసలలోనే ఆమె మనోమాలిన్యం గాలిలో కలిసిపోతోంది. ఆ అందమైన మొహంలో అమాయకత్వము, మంచితనము, గాంభీర్యము మేలుకుంటాయి.
ఎండ బాగా ఎర్రబడుతుంటే 11 గంటల వేళ శరీరమంతా దహించుకుపోయే ఆకలితో చితిలో కాలుతున్న శవం లేచినట్లు నగ్నంగా లేస్తుందామె. కొయ్యబారిన కాళ్లతో తూలుతూ నిలబడి చీర చుట్టబెట్టుకుంటుంది. చింపిరి తల ముడేసుకొని తడబడుతూ అడుగులేసి గుమ్మం తీసి చతికిలబడుతుంది. అంతవరకు ఆ ఇంటి పరిసరాలకెవ్వరూ రారు. నౌకర్లు చాకర్లు రారు. పాలవాళ్ళు పెరుగువాళ్ళు రారు. పట్టపగలు పెద్ద మనుషులసలే రారు. రాజేశ్వరి తలుపు తీయగానే 12 అవతారం వస్తాడు పరిగెత్తుకుంటూ. ఒక గిన్నెలో పకోడీలో పునుగులో వేసుకొని ఒక రేకు గ్లాసు నిండా టీ పోసుకొని వస్తాడు. అవి అక్కడ పడేసి ఇంకో కొంపకి పరిగెత్తుతాడు. రాజేశ్వరి ఆవురావురుమంటూ ఆనందంగా తింటుంది. మొహం పీక్కుపోయి కళ్ళు కాంతి తగ్గి అవయవాలన్నీ చచ్చుబడి తిండి కోసం వెర్రెత్తినట్టు తింటుంది. ఏ రోజుకారోజే వారం రోజుల జబ్బుపడి లంకణాలు చేసి లేచినట్టు తిండి కోసం తపిస్తూ తింటుంది. ఆ వేడి టీనీళ్లు తాగిన తరువాత రాజేశ్వరి ప్రాణం కొంచెం కుదుట పడుతుంది. ఒళ్ళంతా తేలిగ్గా కొంచెం సుఖంగా అనిపిస్తుంది. తర్వాత అవతారమే ఒక ₹1 చేపలో రొయ్యలో పీతలో తెచ్చి పెడతాడు. రాజేశ్వరి నెమ్మదిగా అన్నం కూర వండుకుంటుంది. 2 పూటలకి ఒకేసారి వండి మళ్ళీ పడుకుంటుంది. అప్పుడప్పుడు లేచి టీ తాగుతూ చిరుతిళ్ళు తింటూ బద్ధకం పోగొట్టుకుంటుంది. కాసేపు గుడ్డలు సర్దుతుంది. కాసేపు ఇల్లు శుభ్రం చేస్తుంది. కాసేపు అవతారంతో కబుర్లాడి చుట్టుప్రక్కల సంగతులన్నీ తెలుసుకుంటుంది. ఆ మధ్యాహ్నం వేళ దుర్గగాని సత్తులు గాని ఎవరైనా రాజేశ్వరి దగ్గరకొస్తారు. లేకపోతే తనే ఎవరింటికైనా వెళ్ళి కాసేపు కూర్చుంటుంది. వారం 10 రోజులకొకసారి మంగమ్మ వస్తుంది. మంగమ్మకి కొన్ని సారా దుకాణాల వాళ్లతో సంబంధాలున్నాయి. ఆ వ్యవహారాల్లో మునిగి ఎప్పుడూ ఎక్కడో ఒకచోట తిరుగుతూ ఉంటుంది మంగమ్మ. రాజేశ్వరికి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే మంగమ్మ 4 రోజుల పాటు ఉండి వేడి వెచ్చ చూస్తుంది. మందు మాకు తెచ్చుకోవాలన్నా ఇంజెక్షన్ పొడిపించుకోవాలన్నా రాజేశ్వరి ఆ మధ్యాహ్నం పూటే వెళ్తుంది. ఏ నర్సు దగ్గరికో కాంపౌండర్ దగ్గరికో. మళ్ళీ చీకటి పడుతుంటే నీళ్లు పోసుకొని కట్టి విడిచి ఎండలో పడేసిన చీరల్లో కాస్త శుభ్రంగా ఉన్నది కట్టుకొని తల దువ్వుకొని పౌడర్ అది రాసుకుని ముస్తాబు చేసుకుంటుంది. ఇంటికి తాళం పెట్టి రోడ్డు మీదకి బయలుదేరుతుంది. తిరిగి ఏ వెంకట్రావునో సుబ్బారావునో వెంటబెట్టుకుని నవ్వు మొహంతో ఇంటికొస్తుంది. లేకపోతే వాళ్ళు తీసుకెళ్లే చోటికి వెళ్ళి 2-3 సంపాదించుకొని ఏ అర్ధరాత్రికో పిశాచంలా నడిచే రిక్షాలోనే ఇంటికొస్తుంది. కానీ రాజేశ్వరి జీవితం అంత సాఫీగా సాగిపోతుందనడానికి కూడా వీల్లేదు. నిత్యము తెగుళ్ళు, మందులు, పోలీసులు, కేసులు పక్కల్లో బల్లాల్లాగా హడలెత్తిస్తూ ఉంటారు. ఎన్ని గందరగోళాలున్నా రాజేశ్వరి బతుకు చాలా పరిమితమైనదే, సంకుచితమైనదే. గుడ్డు నిద్ర, టీ నీళ్లు, మాంసం కూర, ముస్తాబు, బేరాలు, డబ్బు లెక్కలు అంతే. వేరే ప్రపంచం లేదు. అంతకన్నా కష్ట సుఖాలు లేవు. జీవితానికి మరే మలుపు లేదు. కొత్తదనం లేదు. లోకంతో పాటు సాగిపోయే తాహతూ లేదు. ఆమెకి పవిత్ర భారతదేశ సంస్కృతి తెలియదు. తనలాంటి పతితల్ని సంఘం అసహించుకుంటుందని తెలిసినా తనలాంటి వాళ్లే చీడపురుగులై భారత ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కళంకం తెస్తున్నారని తెలియదు. ఊళ్ళో జరిగే సంగతులు కూడా ఆమెకి ఏమీ అర్థం కావు. ఏటేటా స్వతంత్ర దినం ఎందుకంత ఘనంగా చేస్తారో, ఆ స్వతంత్రం ఎవరికొచ్చిందో, ఎవరిని ఉద్ధరిస్తుందో ఆమెకి ఏమీ అర్థం కాదు. అవన్నీ మన ఊరు గొడవలు కావు, భారతదేశం సంగతులంట అంది దుర్గా ఒకసారి. అవును కామోసాననుకుంది రాజేశ్వరి. అంత నిర్వికారంగా అంత నిర్విచారంగా సంవత్సరాల తరబడి జీవిస్తుందామె. ఎందుకో ఈ రాజేశ్వరి రాఘవరావుకి నచ్చింది. ఆమెని ఒక్క రాత్రితో మర్చిపోలేక అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడతను. సాధారణంగా అలాంటి ఆడదాని దగ్గరికి ఒకసారి వచ్చిన వాళ్ళు జీవితంలో మళ్ళీ కనిపించరు. పాతబడ్డ ఆడదాన్ని విస్మరిస్తూ హేళన చేస్తూ స్మృతి పదంలో నుంచి తోసిపారేస్తూ కొత్త వాళ్ల కోసం, కొత్త రహస్యాల కోసం, కొత్త అనుభవాల కోసం అంతా కొత్త కోసమే వెంటాడతారు, వెంపర్లాడతారు. ఎక్కడో కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా ఏ సందుల్లోనో గొంతుల్లోనో పక్క ఊళ్ళోనో ప్రయాణాల్లోనో ఎక్కడో కలిసి విడిపోయే వాళ్ళని మళ్ళీ చూడ్డం సాధ్యం కాదు. రాజేశ్వరి కొన్ని 100 మంది సరస్సులతో గడిపింది కాలం. రకరకాల వయస్సుల వాళ్ళని, రకరకాల గుణాల వాళ్ళని చూసింది. అందరిలోనూ ఒకే రక లక్షణం కనిపెట్టింది. వాళ్ళకి తన మీద బొత్తిగా గౌరవం ఉండదు. తను ఒక మనిషే అని దృష్టే వాళ్ళకి ఉండదు. తన శరీరం అంటే చాలా అసహ్యం, హేళన. ఇష్టంగా ఆప్యాయంగా ముట్టుకోరు, మనసు విప్పి మాట్లాడరు.
అంత అయిష్టంగానూ నిర్లక్ష్యంగానూ వచ్చి వెళ్ళిపోతారు. కానీ రాఘవరావు అందరిలాంటి మనిషిలా అనిపించలేదు. అతనికి రాజేశ్వరి మీద కొంచెం గౌరవం ఉంది, అభిమానము ఉంది. అతను తనని చూసి మోజు పడుతుంటే రాజేశ్వరికి కూడా అతని మీద గౌరవం కలిగింది. అతనెప్పుడు వచ్చినా ఆమె భక్తిగా ప్రవర్తిస్తుంది, తన శక్తి కొద్దీ మర్యాద చేస్తుంది. కానీ అతను కూడా అందరిలాగే అడిగాడు, అసలు నువ్వీ పాడు వృత్తిలోకెందుకు దిగావు? నీకు తల్లి తండ్రి లేరా? ఎంతో అందమైన దానివి, ఎందుకిలా చెడిపోయావు అన్నాడు కుతూహలంగా ఒకసారి. రాజేశ్వరి చిన్నబుచ్చుకుంది. కొంచెం నవ్వి, పోనిద్దురు, అవన్నీ మీకెందుకు, మా కర్మలింతే, దాటటం ఎవరి వశం అంది అతన్ని కావలించుకొని దగ్గరికి తీసుకుంటూ. అవుననుకో, పోనీ అడిగినందుకైనా చెప్పకూడదు అన్నాడు నిష్ఠూరంగా. ఎందుకండి చెప్పటం? నేనే కాదు, మా దుర్గా, సత్తులు, కోటమ్మ, సావిత్రి చాలామందిమి చెడిపోయామండి. మా అందరి సంగతులు తెలుసుకొని ఏం చేస్తారు అంది అతనికి కోపం రాకుండా నవ్వుతూ. కానీ అతనికి కోపం రానే వచ్చింది. మళ్ళీ అడగకుండా ఊరుకున్నాడు. ఎందుకు చెడిపోయావు, ఎందుకు చెడిపోయావు అని అందరూ అదే అడుగుతారు. సానుభూతి కురిపిస్తారు, జాలి నటిస్తారు. పరస్త్రీ మొహం చూడని వాళ్ళేమన్నా ఆ ప్రశ్న అడిగితే అర్థం ఉంది గాని ఆమె దగ్గరకొచ్చి పోతున్న వాళ్లే ఆ ప్రశ్న అడుగుతారు. విని విని విసిగిపోయిందామె. ఎవ్వరూ చెడిపోకపోతే వాళ్ల తుచ్చ కామాలు తీర్చేదెవరో? కడుపులు నిండని దౌర్భాగ్యపు ఆడవాళ్లకి కూలీ నాలి చూపించక శరీరాలే అడుగుతుంటే చెడిపోకుండా ఎలా ఉంటారో? అసలు ఇవన్నీ వాళ్లకెందుకు? ఎవళ్ళెలా చెడిపోయారో వాళ్ళెందుకు తెలుసుకోవాలి? తెలుసుకొని ఏం చేస్తారు, ఏం ఉద్ధరిస్తారు? ఒక్క ఘడియ ఉండిపోదామని వచ్చేవాళ్లకి ఆ ఆరాలన్నీ ఎందుకు? వాళ్లకు కావలసింది కాస్త వయసులో బతికున్న ఆడదాని శరీరం, పై షోకులతో ఉన్న శరీరం. అంతకన్నా అందచందాలక్కర్లేదు, మానమర్యాదలక్కర్లేదు, శుచి శుభ్రతలక్కర్లేదు. జబ్బులతో తెగుళ్లతో ఉన్న, గొడ్డులా రాక్షసిలా ఉన్న, చచ్చిన శవంలా ఎండిన కళేబరంలా ఉన్నా, ఇంకెలా ఉన్నా సరే చావకుండా బతికున్న ఆడదాని శరీరం. బంగళాల్లోకెళ్ళినా, పెంకుటిళ్లల్లో జొరబడినా, పూరి గుడిసెల్లో దూరినా అందుకే. అనుభవించేది కూడా అంతవరకే. ఉత్త శరీరాలు, ఉత్త కళేబరాలు, దొంగ సరదాలు, చచ్చు కామాలు, చచ్చు కోరికలు, అన్నీ ఉత్త నీచపు అనుభవాలు. ఎందుకు వస్తారో దానితో తృప్తిపడి వెళ్ళక ఎందుకు వాళ్లకా వెధవ ప్రశ్నలు, దొంగ సానుభూతులు, అబద్ధపు జాలి నటనలు, దొంగ వెధవలు? రాజేశ్వరి కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలు భరించలేకపోయేది. ఎందుకీ మురికి కుంపలో పడ్డావు అన్నాడో నడి కాలం పెద్ద మనిషి జాలిగా. కాకినాడలో 18 ఏళ్ల రాజేశ్వరికి చాలా పౌరుషం వచ్చింది. మీరు కూడా ఈ మురికి కుంపలోకే ఎందుకొచ్చారు? నాలాగే మీరు కూడా ఎందుకు చెడిపోయారు అంది రోషంగా. ఆ పెద్ద మనిషికి చాలా కోపం వచ్చింది. చాలే ఊరుకో, అదేం మాట? నీకు నాకు సాపత్యమా? మగాడికి చెడిపోవడం ఏంటి అన్నాడా మగాడు నిర్లక్ష్యంగా. మగాడి శీలానికి కవచం ఉన్నట్లు, మగాడి శరీరానికి రోగాలెక్కనట్లు, మగాడు పుట్టుకతోనే పవిత్రుడైనట్లు, మగాడు పవిత్రుడని చెడిపోవడం మగాడికి ఉండదని మగాడు అంత దర్భంగా అంటుంటే రాజేశ్వరి ఎలా కాదంటుంది? జవాబు చెప్పలేకపోయింది. అప్పట్నుంచి ఎవడే ప్రశ్న వేసినా కోపం అణచుకొని తేలిగ్గా నవ్వడం నేర్చుకుంది. ఎందుకిలా చెడిపోయావు? నీ మీద నాకు జాలేస్తుంది అని సరసుడు అన్నప్పుడు నువ్వు చెడిపోయే నా దగ్గరికొచ్చావు. నేను చెడిపోయిన దాన్నైతే నా దగ్గరకొచ్చిన నువ్వు చెడిపోయిన వాడివే. నేనైతే ఏ దిక్కులేక చెడిపోయాను. కానీ నువ్వు కట్టుకున్న భార్య, సంసారం, పరువు, మర్యాదలు అన్నీ ఉండి కూడా నువ్వు నాలాగే చెడిపోయావు. నీ మీద నాకింకా జాలేస్తుంది అనదు రాజేశ్వరి. ఎందుకీ మురికి కుంపలో పడ్డావు అన్నప్పుడు నీలాంటి నీచుడే, కామాంధుడే నన్నీ కుంపలోకి తోశాడు అని చెప్పదు రాజేశ్వరి. నవ్వుతుంది. నా కర్మండి, నా రాతండి అని నిట్టూరుస్తుంది. ఏం చేస్తాను, ఈ జన్మకింతే అని ఓదార్చుకుంటుంది. అప్పటికి వాళ్ళు కొంచెం తృప్తి పడతారు. దుర్గ అయితే అలాంటి వాళ్లని బూతులు తిట్టి కసి తీర్చుకుంటుంది. దుర్గకి ధైర్యం ఎక్కువ. ఎలాంటి వాళ్ళని గౌరవించదు. పోలీసుల్నే తెగతిడుతుంది. 2 సార్లు జైల్లో కూర్చొని వచ్చింది. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. చుట్టలు కాలుస్తుంది, సారా తెగ తాగుతుంది. ఒక్కోసారి ఏ రోడ్డు మీదో తెలివి తప్పి పడి ఉంటుంది. మనిషి రంభలాంటిది, మంచి ఎత్తు. ఇప్పుడు బాగా చిక్కింది, రంగు తగ్గింది. ఒక మధ్యాహ్నం రాజేశ్వరి బద్ధకంగా పడుకొని వేరుశనక్కాయలు తింటూ ఎవడో సరసుడు తెచ్చిపడేసిన అట్టలూడిన ప్రేమ కథల పుస్తకం అక్కడక్కడా చదువుతోంది.
దుర్గా వచ్చింది. కాసని వేరుశెనక్కాయలు లాక్కొని మంచమెక్కి కూర్చుంది. రాజమ్మ, నువ్వు నాకింత ద్రోహం చేస్తావనుకోలేదు అంది కోపంగా. ఏం చేశానమ్మా అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని కూర్చుంది రాజేశ్వరి. ఇంత పట్నంలో నీకెక్కడా మొగాళ్ళు దొరకలేదా? అన్యాయంగా నా మొగుణ్ణి లాక్కున్నావు అని మూతి ముడుచుకుంది దుర్గా. ఎవడు నీ మొగుడో నాకెలా తెలుస్తుంది? అదే ఎత్తుగా నల్లగా చిన్న కళ్ళు బండ పెదాలు అప్పుడప్పుడు నీ దగ్గరికి రావటంలా ఆయన రాఘవరావు గారు. అబ్బో, గారు దాకా వచ్చింది. ఆడసలు నా మొగుడు తెలుసా? ఓసారి నాతో ఎన్ని తీపి కబుర్లు చెప్పాడనుకున్నావు? జీవితంలో నన్ను వదలడనుకున్నాను. మొత్తానికి లాక్కున్నావు. ఛా, నేనేం లాక్కోలేదమ్మా, ఆయనే వస్తున్నారు. పోనీ నువ్వు గోల పెడుతున్నావని చెప్తాలే. వద్దులే, ఆణ్ణి త్యాగం చేస్తాను నీకోసం. ఏం చెయ్యను, నువ్వంటే నాకిష్టం. ఇంతకీ ఎంతమంది మొగుళ్ళు నీకు రాత్రి? మొగుళ్ళనకు, ప్రియులంటే బాగుంటుంది. ఏడ్శారు. నీ నీతి లేని ఎదవలు ప్రియుళ్ళెలా అవుతారు? రాజేశ్వరి నవ్వింది. మొగుళ్ళే అవుతారంటావా? దుర్గా కొంచెంసేపు ఊరుకొని, కాదులే, ఈ కాలం ప్రియుళ్ళని కూడా నమ్మటానికి కుదరదు. దగా అంది నవ్వి. దుర్గా నవ్వులో దిగులు రాజేశ్వరికి తెలుసు. కాదుగాని దుర్గా, ఎవడొచ్చినా ఎందుకిలా చెడిపోయావు అంటాడేమిటి? నిన్ను అంతేనా? అందర్నీ అంతే, కుక్కల కొడుకులు. ఆళ్ళు జడింది ఆళ్ళకి తెలవదు. నువ్వు చెడ్డముండవి సుమా అని ఏలెత్తి ఎక్కిరించి మరీ వెళ్తారు. మా కర్మండి అని ఒప్పేసుకుంటే పెద్ద దయగల బాబుల్లాగా జాలి చూపిస్తారు. నీలాంటి అడ్డమైన గొడ్ల దగ్గరికి రావడం మా కర్మబాబు అని ఏడుస్తున్నామని అర్థం చేసుకోరు. లంబడీ కొడుకుల్ని నిలబెట్టి అడగడం చేతకాకనా? ధైర్యం లేకనా? ఒకసారి జల్లె తింటే రెండోసారి దాటేసుకుపోతారు. మన బతుకు తెరువులకు పోతాయి. ఏడుపు నవ్వు తెచ్చుకుని వాళ్ళకి వంత పాడతా ఉండాలి. అసలు ఇళ్ల దగ్గర పెళ్ళాలున్న వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకొస్తారు దుర్గా? పెళ్ళాలంటే ఇష్టముండదా? యాలం ఎర్రిగాడిదలకి పెద్ద మొగాళ్ళమని బయలుదేరి వస్తారు. వాళ్ల మొహం ఒక్కడికి ప్రాణముండదు. ఇటు తోస్తే అటు పడతారు. వీళ్ళకి పెళ్ళాల దగ్గరకెళ్ళటం భయం రాజమ్మ. మనకైతే ఆళ్ల సరసాలు వల్లకాడు అక్కర్లేదు. సుఖపెట్టలేదని నిష్ఠూరాలెయ్యం. ఆడు ఎంత తొందరగా పోతే అంత మంచిదనుకుంటాం. కానీ ఆడితో నీ అంతోడు లేడని అబద్ధాలాడి ఉబ్బేస్తాం. అది ఆళ్ల మోజు, తెలిసిందా? వాళ్ళేమంటారో తెలుసా? పెళ్ళాలు చేరనివ్వక బొత్తిగా సుఖపెట్టక ఇలా వచ్చామంటారు. దొంగ తొత్తు కొడుకులు లింకెలా చెప్తారులే. అయ్యో నాయనా, ఇంటి దగ్గర సుఖం లేదా అని నువ్వు జాలిపడి గట్టిగా వాటేసుకుంటావని. నవ్వుతూ దుర్గా చటుక్కున లేచి వీధి తలుపు చేరేసింది. చూడలేదులే, పోయాడు. నల్లగా పొట్టిగా గుమ్మటంలా ఉంటాడు. చూశావా కొత్త పోలీసోడు? మా కర్కోటకం లంజి కొడుకు. ఆణ్ణి కాస్త మంచి చేసుకో. ఆడడక్కుండానే ₹1/2 పడేస్తుండాలా అంది తలుపు కొంచెం తెరిచి. రాజేశ్వరి మంచం దిగి తలుపు దగ్గరకెళ్ళి వీధిలోకి తొంగి చూస్తూ, మొన్న రాత్రి అప్పలకొండతో పెద్ద పెద్ద కేకలేసి దెబ్బలాడుతున్నావెందుకు అని అడిగింది. దుర్గా వెనక్కొచ్చి మంచం మీద అడ్డంగా పడుకుంది. ఆడికి నాకు లెక్కలో తిరకాసొచ్చింది. వారం రోజుల నుంచి ఆడి డబ్బులు ఆడివ్వడం లేదు అంది కాళ్ళీడుస్తూ. అసలు గొడవేమిటి? అడుగో, అప్పలకొండలెళ్తున్నాడు, పిలవనా అంది రాజేశ్వరి తలుపు బార్లా తీసి. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు. ఆడొచ్చి పీక మీద కూర్చుంటాడు. నీకివ్వాల్సిన ₹10 ఇస్తాన్లే. వాడికేదో ముట్టజెప్పు. దెబ్బలాట పెట్టుకుంటే ఎలాగా అంది రాజేశ్వరి మందలించి. దుర్గా మాట్లాడలేదు. రాజేశ్వరి సైగతో అప్పలకొండ గబగబా వచ్చాడు. మనిషి 40 ఏళ్లు దాటినవాడు. నలుపు మొహం మీద చుట్టు మచ్చలు, తెల్లటి బట్టలు, నోట్లో కారాకిళ్ళి రోడ్డు మీద ఊసి లోపలికొచ్చాడు. గారపళ్ళు బయట పెట్టి నవ్వుతూ, దుర్గం ఇక్కడుందేమిటి అన్నాడు. దుర్గా నిద్ర నటిస్తూ పడుకుంది. నీకు డబ్బులు ఇవ్వాలటగా, నన్నిమ్మంది. అందాక ₹5 తీసుకో అంది రాజేశ్వరి రూపాయి నోట్లు అందిస్తూ. అసలు తగు తేలాలి ముందు. ఇదిగో దుర్గమ్మ, నా మాటేం చేసినావు అంటూ అప్పలకొండ దుర్గ ఒంటి మీద చెయ్యేసి కుదిపి అడిగాడు. దుర్గా కస్సున లేచి, దొంగ సచ్చినోడా, నీకేం పోయే కాలంరా, కమ్మగా నిద్ర పట్టింది. ఆ 5 పట్టుకుపోరాదు అని అరిచింది. 5 ₹10 రావాలా? 10 మంది నప్పగించాననుకు నీకు. ఒరేయ్, పురుగులు పడి చస్తావురా. 6గురిని తీసుకొచ్చావు. నేను నీకు లెక్క కూడా చెప్పాను శనివారం సందెలా. ఆ తరువాత గిరిజాలోణ్ణి, ఎర్రటోణ్ణి, నల్లలాగోణ్ణి, బక్కపలసోణ్ణి, ఆళ్ల అందాలు సోకులు ఎవడు చూశాడేస్? ఆ తిరుపతి మొక్కులోడు మాత్రం బాగా జ్ఞాపకమే. ఆడి గడ్డంతో కంపరం పుట్టి చచ్చాను. సర్లే, పట్టుకుపో, తగు తెగదు.
రాజమ్మ 10 రూపాయలు ఇచ్చేయి తల్లి, నాకక్కర్లేదు, ముష్టోణ్ణనుకున్నావా? లెక్క తేల్చు అని గునిశాడు అప్పలకొండ. బాగా జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు మళ్ళీ. ఏటి నాకిదే పనా? ఆళ్ళని నిన్ను తలుచుకుంటూ కూర్చుంటానా? రాజేశ్వరి 8 రూపాయలు ఇచ్చింది అప్పలకొండకి. తీసుకో, దుర్గ దగ్గర డబ్బులు లేవు అంది. తీసుకుంటా గాని దుర్గమ్మి, ఇలా అయితే నేను నీకు బేరాలు తేలేను, ఈసారి పద్దు రాసుకో గోడ మీద అన్నాడు అప్పలకొండ నోట్లు లోపల జోబులో సర్దుకుంటూ. రాసుకుంటా, పెన్సిల్ ముక్క తీసుకురా ఈసారి ఎప్పుడన్నా. ముక్కులోళ్ళని గడ్డాలోళ్ళని నా కాడికి తీసుకువచ్చావంటే ఆళ్ళని నిన్ను కూడా చితకతంతా, కావాలంటే రాజమ్మ కప్పజెప్పు. చాలా జాలి దానికి అంది దుర్గ ఇటు అటు దొర్లుతూ. సాలుగాని లెగు, నీళ్ళోసుకొని అందమైన కోకలు కట్టుకోండి. షిప్పొచ్చిందంట, నిజమో కాదో చూసొస్తా అని ఉరుకులతో పరుగులతో వెళ్ళిపోయాడు అప్పలకొండ. విశాఖపట్నం రేవులోకి షిప్పొచ్చిందంటే బ్రోకర్లకి, రిక్షా వాళ్ళకి పండగే. దుర్గా లాంటి దుబారా వాళ్లకు కూడా 5-10 మిగులుతాయి. దుర్గా బద్ధకంగా లేచింది. ఎవడన్నా విస్కీ బుడ్లు తీసుకొస్తే బావుణ్ణు, షిప్పొచ్చిందంటే నాకదే తనువు. ఏం కూరొండావు రాజమ్మ అంటూ లోపలికి వాసారలోకెళ్ళి మట్టిదాకా మీద మూత తీసి, భలే నాకిష్టమైన కూర అంటూ ఒక చేప ముక్క వేళ్లతో పట్టుకుని తింటూ బయటికొచ్చింది. అబ్బా, ఎంత కమ్మగా వండుతావు నువ్వు. నువ్వు వండిన కూర ఎవడికైనా తినిపించు. నిన్ను పెళ్లి చేసుకోపోతే నన్నడుగు. చాలే, వంట కోసమేనా పెళ్లి చేసుకుంటాడు. మరెందుకనుకున్నావు? ఈ పెళ్ళాలందరూ పూట పూట వండి పెట్టడానికి కాకపోతే ఎందుకనుకున్నావు? వాళ్ళని ప్రేమ కోసం చేసుకుంటారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. నీ మొహం, నీకేమీ తెలవదు పిచ్చి గుంట. సినిమాలనుకున్నావా ఆనందంగా ఉండటానికి? వాళ్లతో అంత ఆనందంగా ఉంటే మగోళ్ళు మనకాడికెందుకొస్తారే అంటూ చెంబుతో నీళ్లు తెచ్చుకొని వీధి గడపలో చెయ్యి కడుక్కుంది దుర్గ. ఇంకో ముక్క తిను దుర్గా అంది రాజేశ్వరి. వద్దులే, ఇంటికి పోతాను. ఇక్కడెవడి దగ్గరో పడుకొని వాడిచ్చిన నోట్ల కట్టలు దాచుకున్నానని ఏడుస్తుంది మా అప్ప అని దువ్వెనతో చెంపలు ఎగదువ్వుకుంటూ నిల్చుంది దుర్గ. సత్తులకి 10 రోజుల నుంచి బట్టల జబ్బంట తెలుసా అంది రాజేశ్వరి. నిన్ననే వెళ్ళి చూసొచ్చాను. నర్సుముండా ఏదన్నా పోసిందా? 20-30 డాక్టర్ దగ్గరికి పొమ్మని కసిరొచ్చాను. మొన్న సావిత్రి జైల్లోకెళ్ళలేదు. ఇన్స్పెక్టరు నా కొడుకు పచ్చి బూతులు తిట్టి కొట్టినాడంట. ఆడి సొమ్మేటిపోయిందో పొగరుమోతుగాడిద కొడుకు. వాళ్ళేం చేయగలరే? గవర్నమెంట్ రూలు అలాగుంది. ఉంటుందంటుంది. ఎక్కడుంటాడా గవర్నమెంటోడు? బొంబాయిలోనా? మనలాంటోళ్ళందరినీ పెంచరాదు కూడెట్టి? అడ్డవైన తొత్తు కొడుకుల పక్కల్లోనూ తొంగోడం మనకి సరదా అనుకున్నాడేటి? ఒలే దుర్గా అంటూ వచ్చింది వాళ్ళప్ప. ఏంటప్పా? ఏంటి ముంచుకుపోయింది? మన కొంపంటుకుందా అంది దుర్గా వెటకారంగా. సాకలోళ్ల పిల్లొచ్చింది రాయే, గుడ్డలు చూసుకోవా? నీ ఎక్కిరింతలు నువ్వును. పద వస్తున్నా అంటూ అప్ప వెనకాల వెళ్ళిపోయింది దుర్గ. దుర్గతో మాట్లాడుతూ పొద్దు గడపడం రాజేశ్వరికి బాగా ఇష్టం. దుర్గ మాటలు విన్న కొద్దీ బతకడానికి మొండి ధైర్యం వస్తుంది. కొంత పాదదిగుళ్ళు తగ్గుతాయి. పాడు జీవితం ఎలాగో గడిచిపోతుందిలే అని నిర్లక్ష్యం పుడుతుంది. రాజేశ్వరి వీధి తలుపు గడిపెట్టి వెనక్కి తిరిగింది. ఆమె లాంటి వాళ్ళెన్ని వందల మందో ఆ ఊళ్ళో. అందరూ బొత్తిగా చెడిపోయిన వాళ్లే గొప్పవాళ్ల దృష్టిలో. ఎందుకు చెడిపోయారో మరి? పువ్వుల్లాంటి ఆడవాళ్ళెందరో మట్టిలో దొర్లుతున్నారు. ఎందుకు? కథ కొనసాగుతుంది.